లక్ష్మీనారాయణ గారు పార్టీలన్నీ రావాలి అంటున్నారు. ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు మనం మాట్లాడదాం. ఏఎస్ రామకృష్ణ గారు టీడీపీ స్టాండ్ కూడా నేను తీసుకుంటాను. అంతకంటే ముందు కేసీఆర్ నిర్ణయంపై స్ట్రైట్ గా మీ కామెంట్ ఏంటి సార్? కేసీఆర్ గారి నిర్ణయం గురించి నేను స్పష్టంగా మొన్నే హర్షణీయమని వ్యక్తం చేశాను సార్. ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది RINL వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియా ఆధారంగా, ట్విట్టర్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీరందరూ కూడా ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొనాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళని ఈ బిడ్డింగ్లో రాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు లాభాల కోసం మాత్రమే పనిచేస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్లో ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి అన్నది కూడా మనం హిందుస్థాన్ జింక్ విషయంలో చూసాం. అందువల్ల ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్లో వాళ్ళు వేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, మీరు మాకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, లేకుంటే రా మెటీరియల్ ఇవ్వండి, మేము స్టీల్ తయారు చేసి ఇస్తాము, మేము మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మేము పట్టుకుంటామన్నది ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉన్న విషయం. అందువల్ల ఇప్పుడు మొన్న వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు ఏమన్నారంటే నెలకు సుమారుగా ఒక 800 కోట్ల రూపాయలు 4 నెలలు గనక మాకు ఇవ్వగలిగితే, అంటే సుమారుగా 3500 కోట్లు మాకు ఏర్పాటు చేయగలిగితే మా థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ఏదైతే ఉంటుందో అది మొదలు పెట్టొచ్చు. స్టీల్ ప్లాంట్ టోటల్ కెపాసిటీ ఏదైతే ఉందో 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీలో పనిచేస్తుంది. ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తుందో అది లాభాల బాటలో పడుతుందని మనకు గతంలో కూడా తెలిసిన విషయం. అందువల్ల వీరు చేస్తున్న ఈ సహాయం కానీ, ఈ బిడ్లో పార్టిసిపేట్ చేయడం అన్న దానికి కానీ ప్రభుత్వానికి కనువిప్పవ్వాలి. ఇప్పటికైనా సెయిల్ అనే సంస్థ కూడా ఈ బిడ్లో పాల్గొనాలి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ బిడ్లో పాల్గొనగలిగితే వారు అందజేయబోయే స్టీల్ ఏదైతే ఉందో దాన్ని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఉపయోగించవచ్చు. ఇళ్లు ఏవైతే కడుతున్నారో ఆ ప్రాజెక్టులో మనం ఉపయోగించుకోవచ్చు. ప్రైవేట్ రోలింగ్ మిల్స్ ద్వారా కావలసిన స్టీల్ను కూడా మనం అమ్ముకోవచ్చు. కాబట్టి ఇది లాభసాటి ప్రపోజిషన్. అందువల్ల ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. రీసెంట్గా మీరు చూసుకుంటే కేరళలో ఒక పేపర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని కేరళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఆధీనంలో ఉన్న దాన్ని కేరళ ప్రభుత్వం కొనుక్కొని వారు స్టేట్ గవర్నమెంట్ యూనిట్ గా మార్చుకున్నారు. అది హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 146 కోట్లు పెట్టి కేరళ ప్రభుత్వం కొనుక్కొని దాన్ని ఇప్పుడు కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని బ్రహ్మాండంగా లాభాల్లో నడుపుతున్నారు. అందువల్ల అటువంటి అవకాశం దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో కేసీఆర్ గారు ప్రదర్శించిన ముందు చూపు ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలన్న ఆశయాలు, ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని నేను చెప్తాను. సతీష్ గారు. సార్, లక్ష్మీనారాయణ గారు రాజకీయపరమైన అంశాలు చూశారు. రాజకీయాలకు అతీతంగా మనం చేయాలనుకున్నా బట్ ఇది రాజకీయంగా కూడా కొంత దుమారం రేపేలాగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతే కేసీఆర్కి ఇది గుర్తొచ్చిందని, లేదంటే ఇంకా రాజకీయంగా 3 పార్టీలు ఏకతాటిపైకి రావాలని, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలని, మీరేమంటారు సార్ వీటిపైన? దీంట్లో ఒక స్పష్టత నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అన్నది దీపం అని వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా చేస్తోంది. దానికోసం ఒక ట్రాన్సాక్షనల్ అడ్వైజరు, లీగల్ అడ్వైజరు వీళ్ళిద్దరిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇంకా టోటల్ గా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బిడ్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా తయారు చేయలేదు. ఇప్పుడు ఇస్తున్న బిడ్ EOI ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇష్యూ చేసింది. దేనికోసం? రా మెటీరియల్ కోసము, వర్కింగ్ క్యాపిటల్ కోసం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు తెలియాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ బిడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం స్టీల్ ప్లాంట్ ని కొనడం గురించి కాదు, ఇది కేవలం స్టీల్ ప్లాంట్ ని బ్రతికించడానికి. అంటే ప్రస్తుతం ఈ వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ ని మనం వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియ స్టీల్ ప్లాంట్ చేస్తోంది. అందువల్ల వాళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళకు కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దానివల్ల 3వ బ్లాస్ట్ ఫర్నెస్ మేము గనక కంటిన్యూ చేయగలిగితే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది అని వాళ్ళ
కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం కొనేస్తోందని చాలా మంది మాట్లాడుతున్నారు. దీంట్లో ఎటువంటి తథ్యం లేదు. స్టీల్ ప్లాంట్ నడిపించడానికి కావలసిన వర్కింగ్ క్యాపిటల్ ఇస్తూ ఈ వర్కింగ్ క్యాపిటల్ ద్వారా తయారైన స్టీల్ ని మళ్ళా తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగించుకుంటుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయొచ్చు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం. తర్వాత బయారం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడారు. ఏదైనా ఒక ఐరన్ ఓర్ లో ఉన్న ఐరన్ ని మనము స్టీల్ గా మార్చాలంటే దాంట్లో ఉన్న ఐరన్ కంటెంట్ అన్నది చాలా ముఖ్యం. మీరు అదే ఓబులాపురం మైనింగ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 62.5% ఐరన్ ఉంటుంది. అదే బయ్యారం ఐరన్ లో అంత ఉండదు. ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 53 to 55%. దాన్ని డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ లో మనం వాడాలంటే మంచి ఐరన్ ఓర్ ని తెచ్చి ఈ రెండింటిని మిక్స్ చేసి దాన్ని ప్రాసెస్ ఆఫ్ బెనిఫాక్షన్ అంటారు. ఈ బెనిఫాక్షన్ చేసిన తర్వాత దాన్ని వాడవచ్చు. కాబట్టి దానికోసం బెల్లడీలాలో ఉన్న మైన్స్ మాకు అలాట్ చేయండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అడిగింది అని చెప్పేసి సభ్యులు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచించుకుంటున్న ఈ తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా మేము స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ నుంచి బయటకు తీసేస్తున్నామన్న ఒక ప్రకటన చేసి క్యాప్టివ్ మైన్స్ గనక స్టీల్ ప్లాంట్ కు అలాకేట్ చేయగలిగితే ఈ గొడవలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి. దాని గురించే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకోకుండా మన సభ్యులు ఎప్పుడు అడిగినా కూడా మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తామని ఘంటాపదంగా సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్న సందర్భంలో మరి ఏం చేయాలి? స్టీల్ ప్లాంట్ ను బతికించుకోవడానికి స్టీల్ ప్లాంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వేసింది. దాన్ని ఎవరైనా బిడ్ చేయవచ్చు. దానిలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారి సింగరేణి కాలరీస్ కావచ్చు, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, లేకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా ఈ బిడ్ లో పాల్గొనవచ్చు. కాబట్టి దీన్ని అందరం కూడా మనం హర్షించాలి. కానీ దీంట్లో అనవసరంగా రాజకీయాన్ని జొప్పించి ఇప్పుడే అన్నారు తమిళనాడులో ఆయన అన్నామలయ్య గారు వెళ్లి వాటిని క్యాన్సిల్ చేయించారని. ఇటువంటి రాజకీయ మెచ్యూరిటీ అన్నది మనకు ఉండాలి. ఇప్పుడు మన ప్రాంతంలో ఏదైనా జరుగుతుందంటే అన్ని పొలిటికల్ పార్టీలు కలిసి గనక వెళ్ళగలిగితే ఇటువంటి ప్రయత్నం ఆగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరికి ఈ క్రెడిట్ వస్తుంది, ఎవరికి క్రెడిట్ వస్తుంది అని ఫైనల్ గా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఆపడానికి మనం ఎవరు కూడా సంఘటితంగా ప్రయత్నం చేయలేదు. మొన్న ఉక్కు గర్జన అన్న ఒక మీటింగ్ జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రెమిసెస్ లో. అప్పుడు వచ్చి ప్రతి పార్టీ బ్రహ్మాండంగా మాట్లాడారు. అసలు మేము పార్లమెంట్ ను పని చేయనివ్వము, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరి యొక్క సహకారాన్ని తీసుకొచ్చి మీ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపేస్తాము అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరుసటి రోజు పార్లమెంట్ లో ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ విషయం గురించి ఎవరు ఎత్తలేదు దీని గురించి. మరి ఇటువంటి పరిస్థితులలో మన పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మేము పాల్గొనాలంటే ఈ విధంగా వ్యతిరేకత రావడం ఏమాత్రము సబబు కాదు. దీన్ని యాక్చువల్ గా స్వాగతించాలి. ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్ బతుకుతుంది దీనివల్ల. ఒక 4 నెలలు గనక మనం ఈ విధంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వగలిగితే స్టీల్ ప్లాంట్ 3వ బ్లాస్ట్ ఫర్నెస్ మొదలై మళ్ళా అది లాభాల బాటలో పట్టగలదు. ఇది ఎవరు చేస్తున్నామన్నది ఇమ్మెటీరియల్. స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా లాభాల్లో ఉందా లేదా అన్నది మనం అందరం కలిసి కోరుకోవాల్సిన అంశం. సతీష్ గారు ముందు నుంచి కూడా మనం రాజకీయాలకు అతీతంగానే వెళ్దాం అనుకుంటున్నాం. బట్ రాజకీయ పార్టీలు కాబట్టి ఇంకా రాజకీయపరమైన అంశాలను కూడా ఖచ్చితంగా జోడిస్తున్నాయి. అదొకటి. ఇప్పుడు ఇంకా 15 లోపు బిడ్డింగ్ కాబట్టి టెంటేటివ్లీ 4 to 5 days ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ఏం చేయబోతున్నారు అనేది నేను కృషాంక్ గారిని అడిగి తెలుసుకుంటే అదొక అంశం. అంటే మీ ఆలోచన ఏంటి? ఖచ్చితంగా ఈ బిడ్ని మనం అంటే గెటిన్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? మిగతా ప్రైవేట్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా, మీ అంచనా ఏంటి? అంటే ఈ దాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మీరు కండిషన్స్ చూస్తే ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. అందువల్ల వాటిలలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. అందువల్ల వీలైనంత మంది ఇందులో ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వాళ్ళ విల్లింగ్నెస్ చూపిస్తారో తర్వాత వీళ్ళందరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్క పార్టీ యొక్క వాళ్ళ క్యాలిబర్ ఏంటి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉందా, రేపు వీళ్ళు తయారు చేసిన స్టీల్ ను వీళ్ళు ఉపయోగించుకుంటారా, లేకుంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ బిడ్డింగ్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు స్టీల్ లిఫ్ట్ చేయకుంటే ఏమవుతుంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ మీటింగ్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా 15వ తారీఖు వరకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో
మన నోటీస్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు నేను పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాను, నా క్రెడెన్షియల్స్ ఇవి అని చెప్పి మాత్రమే ఈ 15th లోపల వేసిన తర్వాత వచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాటిలన్నింటినీ కూడా ఓపెన్ చేసి ఆ తర్వాత మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ తర్వాత అందరి మొత్తం ఒకరికే ఇవ్వాలన్న ఇది కూడా లేదు. ఒక 1000 కోట్లకి సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వచ్చు, సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా బిడ్ చేస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. సేల్ వచ్చి ఒక 1500 crores మేము తీసుకుంటాము, మేము బిడ్ చేస్తామంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఫైనల్గా ఏంటంటే ఇందులో స్టీల్ ప్లాంట్ అన్నది ఫుల్ కెపాసిటీతో పనిచేయాలి. ఎప్పుడైతే ఇది ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుందో అది లాభాల్లోకి వస్తుంది. ఇది బేసిక్గా ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఇందులో ఎటువంటి రాజకారణలను తీసుకురాకుండా ఇంతకు ముందు నేను చెప్పినట్టు వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ని మనం ఎలా ఏ డాక్టర్ బయటికి తీసుకొస్తాడన్నది కాదు, ఆ డాక్టర్ కులం ఏంటి, ఆ డాక్టర్ భాష ఏంటి, ఆ డాక్టర్ యొక్క ఇదేంటి, ఇవెవరూ పట్టించుకోరు. పేషెంట్ ఫైనల్గా అతను రికవర్ అయ్యాడా లేదా అన్నదే ప్రధానమైన ఉద్దేశం. చేతనైతే 4-5 డాక్టర్లు కలిసి రండి, ఇంకా త్వరగా ఈ పేషెంట్ను మనము రికవరీ బాటగా మనం తీసుకురావచ్చు. ఈ విధమైన ఆలోచనలతో వస్తే బాగుంటుంది. లేకుంటే ఏంటంటే ఇటువంటి డిస్కషన్లు అనవసరంగా దీన్ని పొలిటిసైజ్ చేసేసి అవ్వాల్సిన మేలు కూడా జరగకుండా ఫైనల్గా మళ్ళా ఈ పేషెంట్ ఇంకా కోమాలో వెళ్ళిపోయేటట్టు మాత్రం చేయకండి అని నా సిన్సియర్ రిక్వెస్ట్ వీళ్ళందరికీ, పొలిటికల్ పార్టీస్కి ముఖ్యంగా. రైట్, అప్పీల్ ఏంటి సార్ లక్ష్మణ్ గారు? నేను ఇచ్చిన అప్పీల్ స్పష్టంగా ఉందండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాల్గొనాలి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఈ బిడ్లో పాల్గొనాలి. ఆల్రెడీ తెలంగాణ నుంచి ప్రభుత్వం మేము బిడ్లో పాల్గొంటామని వాళ్ళు ఈరోజు ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఈ స్టీల్ ప్లాంట్ని బ్రతికించే బాటలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టంగా తిరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ఎవరు కూడా రాజకీయ కారణాల వల్ల వీటిని ఆపకండి. మన స్టీల్ ప్లాంట్ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన తత్వం. ఎందుకంటే నేషనల్ స్టీల్ పాలసీ మీరు చూసుకుంటే 2017లో అనౌన్స్ చేసింది. దేశం యొక్క కెపాసిటీ 300 మిలియన్ టన్నులకి పెంచాలని ఉన్నప్పుడు ఇంకా మనం 122 మిలియన్ టన్నులో ఉన్నాం. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి సేల్ని మీరు ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఒక 5,000 కోట్లు RINLకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇస్తే బ్రహ్మాండమైన బాటలో పెడుతుంది కదా. ఇది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్న ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకొని ఈ విధంగా పబ్లిక్ సెక్టర్ రంగంలో ఉన్న కంపెనీలను ఈ విధంగా ట్రీట్ చేయడం కూడా వారు కూడా మళ్ళా ఒకసారి ఆలోచించాలి, మళ్ళా ఒకసారి ఆలోచించాలని వారికి కూడా నేను విన్నపం చేస్తున్నాను. రైట్.